మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై దాఖలైన ఓ కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం పోలీసులకు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో కొడాలి నాని విషయంలో పోలీసులు దూకుడుగా ముందుకు వెళ్లకుండా అడ్డుకట్టపడినట్లయింది. వాలంటీర్ల రాజీనామాల విషయం కొడాలి నాని పాత్రపై దాఖలైన కేసులో ఆయనపై దర్యాప్తు జరుగుతోంది. గతంలో వైసీపీ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానితో పాటు ఆయన స్నేహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గోర్ల శ్రీనులతో పాటు మరికొందరిపై సెక్షన్ 447, 506 రెడ్ విత్ 34 ఐపీసీ కింద గుడివాడ పోలీసులు కేసు ఇప్పటికే నమోదు చేశారు. దీంతో వీరంతా అరెస్టు కాకుండా హైకోర్టును ఆశ్రయించారు. కొడాలి నానిని వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంలో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని ఆయన లాయర్లు చేసిన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఆయనకు మధ్యంతర ఊరటనిచ్చింది. ఆయనకి 41A నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే కొడాలి నానిపై జరిపే విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. దీంతో వాలంటీర్ల కేసులో ఇప్పుడిప్పుడే అరెస్టు కాకుండా కొడాలికి ఊరట దక్కినట్లయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. తమని బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే కొడాలితో పాటు కొందరు నేతలపై కేసులు నమోదయ్యాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.